ఇందులో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగే శాశ్వత మార్పును అభ్యసనం అంటారు. ఇది మంచి నిర్వచనం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ద సెకండ్ క్వశ్చన్. మీరు కామెంట్ చేయండి. ప్రశ్నకు సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ రెండవ ప్రశ్న, అభ్యసనం చేసే విషయాల పట్ల అభ్యాసకుడికి ఎలాంటి దృక్పథం ఉండాలి? అభ్యసనం చేసే విషయాల పట్ల అభ్యాసకుడికి ఎలాంటి దృక్పథం ఉండాలి? వ్యతిరేక వైఖరి, అనుకూల వైఖరి, వైఖరిలో మార్పు, వైఖరి అంతరం. ఆప్షన్ 2 అనుకూల వైఖరి. మూడో ప్రశ్న, అభ్యాసకుడి సంసిద్ధత, ఉపాధ్యాయుడి వైఖరి, ప్రవర్తన, తరగతి గది నైతికత లాంటివి కింద ఇచ్చిన బోధన శాస్త్రంలోని దేన్ని సూచిస్తాయి? అభ్యాసకుడి సంసిద్ధత, ఉపాధ్యాయుడి వైఖరి, ప్రవర్తన, తరగతి గది నైతికత లాంటివి కింద ఇచ్చిన బోధనా శాస్త్రాలలోని దేన్ని సూచిస్తాయి? అభ్యసన నిష్పాదన, అభ్యసన మూల్యాంకనం, అభ్యసన ప్రక్రియ, అభ్యసన స్థితి. రైట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఆప్షన్ 4 అభ్యసన స్థితి సరైన సమాధానం. నాలుగో ప్రశ్న, కింది వాటిలో ఏ అంశం అభ్యసనం చక్కగా సమర్థంగా సాగేందుకు తోడ్పడదు? కింది వాటిలో ఏ అంశం అభ్యసనం చక్కగా సమర్థంగా సాగేందుకు తోడ్పడదు? అభ్యసనం చేసే వ్యక్తి, అభ్యసన విషయం, అభ్యసన సన్నివేశం, అభ్యసన వైకల్యం. ఆప్షన్ 4 అభ్యసన వైకల్యం ఈజ్ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ రాజబాబు గారు. ఐదో ప్రశ్న, కింది శాఖలో అభ్యసనానికి సంబంధించి సరైన వివరణ గుర్తించండి. కింది శాఖలో అభ్యసనానికి సంబంధించి సరైన వివరణను గుర్తించండి. 1 పరిపక్వత ఫలితంగా వ్యక్తిలో వచ్చే మార్పులను శాశ్వత అభ్యసనంగా పరిగణించడం. 2 అభ్యసనం ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ఫలితం. 3 మారక ద్రవ్యాల వల్ల ఒక వ్యక్తి ప్రవర్తనలో గమనించే మార్పులను అభ్యసనంగా పరిగణించడం. 4 సంసర్గం అనుభవాల ఫలితంగా కలిగే అభ్యసనానికి ఎప్పుడు ధనాత్మక స్వభావం ఉంటుంది? వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ రాజబాబు గారు. అభ్యసనం ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ఫలితం. 6వ ప్రశ్న, కింది వాటిలో అభ్యసన ప్రక్రియ సోపానం కానిది? కింది వాటిలో అభ్యసన ప్రక్రియ సోపానం కానిది? వెరీ గుడ్ ఆన్సర్. లక్ష్యాన్ని సాధించుకోవడానికి ప్రయత్నించకపోవడం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ భీమ్రెడ్డి రచిత. 7వ ప్రశ్న, వైగోట్స్కే విశ్వాసం ప్రకారం 1 భాషా సముపార్జన సంజ్ఞానాత్మక సామర్థ్యాల సముపార్జనకు దారితీస్తుంది. 2 సంజ్ఞానాత్మక సామర్థ్యాల సముపార్జన భాషా వికాసాలకి వీలు కల్పిస్తుంది. 3 భాషల సముపార్జనలో సామాజికమైన అన్యోన్య చర్యలు ఏ రకమైన పాత్ర నిర్వహించవు. 4 భాషా సముపార్జనకు మూర్తిమత్వ వికాసంలో ఎలాంటి పాత్ర లేదు. వెరీ గుడ్ ఆన్సర్. భాషా సముపార్జన సంజ్ఞానాత్మక సామర్థ్యాల సముపార్జనకు దారితీస్తుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 8వ ప్రశ్న, కింది వాటిలో అభ్యసనానికి ప్రభావవంతమైన ప్రేరణ? బహుమతుల కోసం అభ్యసనం, శిక్షణను తప్పించేందుకు అభ్యసనం, ర్యాంకు కోసం అభ్యసనం, ఆత్మ సంతృప్తికి అభ్యసనం.
వెరీ గుడ్ రాజబాబు గారు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆత్మ సంతృప్తికి అభ్యసనం. 9వ ప్రశ్న. అభ్యసనంలో తప్పనిసరిగా ఉండాల్సిన అంశం. అభ్యసనంలో తప్పనిసరిగా ఉండాల్సిన అంశం మార్గదర్శకత్వం, లక్ష్యాలు, బోధన, అనుభవం. వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 4 అనుభవం. రాజబాబు గారు రైట్ ఆన్సర్. 10వ ప్రశ్న. కింది వాటిలో అత్యంత ప్రభావవంతమైంది. ట్యూషన్ మాస్టర్ ద్వారా అభ్యసనం, అభ్యసనం కోసం అభ్యసించడం, పాఠశాల ఉపాధ్యాయుడి ద్వారా అభ్యసనం, పాఠ్యపుస్తకాల ద్వారా అభ్యసనం. ఎక్కువ ప్రభావవంతమైంది ఇది. ఆప్షన్ 2 వెరీ గుడ్ ఆన్సర్. అభ్యసనం కోసం అభ్యసించడం అత్యంత ప్రభావవంతమైంది. ఆప్షన్ 2 రాజబాబు, భీమ్